నమస్తే. ఈరోజు మనం స్థూలకాయం గురించి తెలుసుకుందాం. స్థూలకాయం అంటే ఏమిటి? దానికి గల కారణాలు, దాంతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, ఇంకా స్థూలకాయ నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. స్థూలకాయం అంటే శరీరంలో అవసరాన్ని మించి కొవ్వు చేరడం ద్వారా ఆరోగ్య సమస్యలను కలుగజేసే ఒక పరిస్థితి. ప్రస్తుతం స్థూలకాయాన్ని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా, ఇంకా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఒక మహమ్మారి, ద సైలెంట్ ఎపిడమిక్గా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5.02 మిలియన్ మరణాలు ఈ స్థూలకాయంతో వచ్చే ఆరోగ్య సమస్యల వలన సంభవిస్తున్నాయంటే దీని ప్రభావం ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ స్థూలకాయం భారతదేశంలో ఎంతగా వ్యాపిస్తుందో, అది ముందు ముందు ఎంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందో చెప్తూ ఫిట్ ఇండియా మూవ్మెంట్ అనే ఒక ఉద్యమాన్ని కూడా ఆయన ప్రకటించారు. అసలు స్థూలకాయంగా మనం ఎప్పుడు పరిగణిస్తాం? ఒక వ్యక్తి యొక్క ఎత్తు మరియు బరువులను పరిగణనలోకి తీసుకుని లెక్కించిన భార సూచిక, బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI ద్వారా స్థూలకాయాన్ని లెక్కిస్తారు. ఈ BMI 18.5 నుండి 24.9 వరకు ఉంటే సాధారణ బరువుగాను, 25 నుండి 29.9 వరకు ఉంటే అధిక బరువుగాను, 30 నుంచి 34.9 వరకు ఉంటే మొదటి తరగతి స్థూలకాయంగాను, 35 నుండి 39.9 వరకు రెండవ తరగతి స్థూలకాయంగాను, 40 ఇంకా ఆ పైన ఉంటే అతి ప్రమాదకరమైన మూడవ తరగతి స్థూలకాయంగాను పరిగణిస్తారు. స్థూలకాయం లేదా అధిక బరువుకు కారణాలు. మొట్టమొదటి కారణం అవసరాన్ని మించి ఆహారాన్ని తీసుకోవడం. అంటే శరీర అవసరాలకు మించి అధిక క్యాలరీలతో కూడిన, పోషక విలువలు లేని పిండి పదార్థాలు, అనారోగ్యకరమైన క్రొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం, అధికంగా ప్రాసెస్ చేయబడి చక్కెరలు, ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఇంకా ఎన్నో అనారోగ్యకరమైన పదార్థాలు అధికంగా ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇంకా ఇతర జంక్ ఫుడ్స్ లేదా చిరుతిండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ ఖర్చు కాని అధిక క్యాలరీలు కొవ్వు రూపంలో శరీరంలోని వివిధ భాగాల్లో పేరుకుంటాయి. రెండవ కారణం శారీరక శ్రమ లోపించటం. వివిధ ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, లిఫ్ట్లు, వాహనాల వాడకం అధికంగా పెరగడంతో శారీరక శ్రమ తగ్గిపోవడం రెండవ కారణంగా చెప్పవచ్చు. కొన్ని జన్యు సంబంధ కారణాలు కూడా, ఇంకా కొన్ని హార్మోన్ అసమతుల్యతలు కూడా స్థూలకాయానికి కారణాలు. కొన్ని ఔషధాలు కూడా కొద్ది మందిలో స్థూలకాయాన్ని కలుగజేస్తాయి. అంతేకాక ఇప్పటి ఈ పోటీ ప్రపంచంలో అన్ని వయసుల వారితో పాటు పిల్లలలో కూడా ఒత్తిడి పెరగడం వలన విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్, ఇంకా నిద్రలేమి మొదలైనవి కూడా స్థూలకాయానికి కారణాలు. ఇంకా పిల్లలు ఆరుబయట ఆడుకునే ఆటలకు బదులుగా ఇండోర్ గేమ్స్, ఆన్లైన్ క్లాసెస్ వలన తల్లిదండ్రులు కూడా వారి వృత్తి ఉద్యోగాలలో ఎక్కువగా నిమగ్నమై పిల్లలకు ఇంటిలో ఆరోగ్యకరంగా వండే ఆహార పదార్థాలు కాకుండా సులభంగా అందుబాటులో ఉండే ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్ ఇవ్వడం కూడా పిల్లలలో స్థూలకాయానికి కారణాలుగా చెప్పవచ్చు. స్థూలకాయంతో కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మనం ఇప్పటివరకు చెప్పుకున్న కారణాల ద్వారా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్లలో ఉండే అధికమైన ఉప్పు, చక్కెరలు, అనారోగ్యకరమైన క్రొవ్వు పదార్థాలు, ఇతర ఫుడ్ కలర్స్, రుచిని అధికం చేయడానికి వాడే టేస్ట్ మేకర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, తీపిని పెంచడానికి వాడే స్వీట్నర్స్ మొదలైన పదార్థాలు మన శరీరంలో టైప్ 2 డయాబెటీస్ లేదా మధుమేహము, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ పెరగడం, హృద్రోగాలు, బ్రెయిన్ స్ట్రోక్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, కొన్ని రకాల హెర్నియాలు, కీళ్ళు ఎక్కువగా అరిగిపోవడం, కీళ్ల నొప్పులు, నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అనగా స్లీప్ అప్నియా, ఫ్యాటీ లివర్, యాసిడ్ రిఫ్లెక్స్, మూత్రం ఆపుకోలేకపోవడం, ఇంకా మానసిక సంబంధమైన కుంగుబాటు, మందకొడితనం, హార్మోన్ల అసమతుల్యతలు, సంతానోత్పత్తి సమస్యలు, ఇంకా ఎన్నో రకాల క్యాన్సర్లు వంటి వ్యాధులను కలుగజేస్తున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే సుమారు 90% జీవనశైలి వ్యాధులకు కారణం ఈ స్థూలకాయమే. స్థూలకాయ నివారణ మార్గాలు: ఆహార నియంత్రణ ద్వారా తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు స్థూలకాయ నివారణకు అత్యవసరం. వాహనాల వాడకం తగ్గించుకొని నడక, వ్యాయామం వంటి వాటికి అధిక ప్రాధాన్యతనివ్వడం, చిరుతిండ్లు మానివేయడం, చక్కెర, అధిక నూనెలతో చేసిన ఆహార పదార్థాలు, చక్కెర సహిత శీతల పానీయాలు, ఇతర జంక్ ఫుడ్స్ తగ్గించుకొని ఆరోగ్యాన్ని ఇచ్చే వృక్ష సంబంధ ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పోషక విలువలు కలిగిన పండ్లు, గానుగ నుండి తీసిన కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె, ఆవ నూనెలను వంటల్లో వాడటం, ఇంకా ముడి ధాన్యాలు, ముడి పప్పులు వాడకం పెంచటం, ఫుడ్ కలర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్ స్థానంలో మసాలా దినుసులు వాడడం, స్వీట్నర్స్గా బెల్లం, తేనెలను వాడడం మంచిది. జీవనశైలిని మార్చుకుంటూ వృత్తి ఉద్యోగాలకు, ఆరోగ్యకరమైన ఆహారానికి, వ్యాయామానికి, సరిపడినంత నిద్రకు, కుటుంబంతోనూ మరియు స్నేహితులతోనూ గడిపే సమయానికి సమప్రాధాన్యతనిచ్చుకుంటూ యోగాసనాలు, మెడిటేషన్ మొదలైన సాధనల ద్వారా ఒత్తిడి లేని సమతుల్య జీవనం గడపడం ద్వారా ఈ స్థూలకాయం రాకుండా, తద్వారా దానివలన కలిగే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే ప్రభుత్వాలు కూడా కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావడం ద్వారా ఎక్కువ క్యాలరీలు, ఎక్కువ ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు కలిగి ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ను మార్కెట్లో కొంతవరకు నిరోధించడం, ఇంకా ఈ ఆహార పదార్థాల లేబుల్స్ పైన వాటిలో ఉన్న ఆ పదార్థాల సమాచారాన్ని ముద్రించడాన్ని తప్పనిసరి చేయటం, పాఠశాలల్లో వీటి అమ్మకాలను పూర్తిగా నిషేధించడం, ఇంకా బ్రెజిల్, బెల్జియం, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, చిలీ లాంటి దేశాల్లో మాదిరిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆహార పదార్థాలపై ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వ్యాపార ప్రకటనలను నిలిపివేయడం, ఇటువంటి ఆహార పదార్థాలకు సంబంధించిన ఫ్లెక్సీల ప్రదర్శనపై నిషేధం విధించడం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపైన సుంకాలను తగ్గించడం ద్వారా వాటిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఈ స్థూలకాయ నివారణకు ఎంతగానో తోడ్పడతాయి. ఇంకా రెస్టారెంట్లలో తినాల్సి వచ్చినప్పుడు కూడా మనం అవసరమైనంత వరకే ఆహారం తీసుకుంటూ ఉండే అలవాటు మనకు ఉపయోగపడుతుంది. ఇటువంటి చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ స్థూలకాయ నివారణకు ఉపయోగపడే సాధారణ ఉపాయాలు మాత్రమే. ఎవరైనా స్థూలకాయంతో పాటు దానివల్ల కలిగే ఇతర అనారోగ్యాల బారిన కూడా పడినట్లయితే వారు తప్పకుండా డాక్టర్ను సంప్రదించి వారి సలహా ప్రకారం మందులను, ఇతర చికిత్సలను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం అందరము ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కలిగి ఉండి ఆరోగ్యకరమైన ఆహారము, క్రమం తప్పని వ్యాయామము, సక్రమమైన ఒత్తిడి లేని జీవనశైలిని పాటిస్తూ ఈ స్థూలకాయం అనే మహమ్మారి బారిన పడకుండా మనకు, మన కుటుంబ సభ్యులకు, మన సమాజానికి కూడా ఉపయోగపడదాం. నమస్తే.